పంచాంగం. నేటి రాశి ఫలితాలు. అమ్మా, ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? తప్పకుండా. మేష రాశి. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తులతో అంటే తగిన కార్యక్రమాలన్నింటిలోనూ చాలా నేర్పుగా కార్యక్రమాలని సాధించుకుంటారు. ప్రయాణాలు అనేవి ఉంటాయి. అలాగే గృహానికి సంబంధించిన వస్తువుల కొనుగోలు కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే గృహానికి సంబంధించిన ఖర్చులు, అది గృహ నిర్మాణ విషయంలో కావచ్చు, గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి, అలంకరించుకోవడానికి సంబంధించిన వస్తువుల విషయంలో కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో దానికి సంబంధించిన ఖర్చులు, అనుకూలతలు అధికంగానే ఉంటాయి. అలాగే భాగస్వామితో కలిసి ఈ రోజున ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనకు కూడా అధికమైన అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా చాలా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఆర్థిక అంశాలలో ముఖ్యంగా మీకు సంబంధించిన ఆత్మీయులు అంటే మీ తోబుట్టువులు కానీ, మీ ప్రియమైన మిత్రుల కొరకు కానీ ఖర్చులు పెట్టే విషయంలో ఎక్కువ ఆలోచనలు చేసి వారికి సహకరించడానికి ఖర్చులు అనేవి అధికంగా పెట్టడం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా మీ వ్యక్తిగత విషయాలలో, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలలో కానీ, వ్యక్తిగత శ్రద్ధ అభివృద్ధి విషయాలలో కూడా మీ మిత్రులతో సంప్రదించి నూతన ప్రణాళికలు అంటే ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ సందర్భంలో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంతవరకు వాగ్వాదాలకి చోటు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునరుసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారి విషయంలో ప్రధానంగా ఈ రోజున మీ క్రియేటివిటీ అనేది చాలా చక్కగా వృద్ధి పొందుతుంది. చక్కటి విషయాల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి, అయినా అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మీయులతో కలిసి ఈ రోజును చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. గుర్తింపు, గౌరవం అనేవి ఏర్పడడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వాటికి సంబంధించి అధిక ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు అనుకూలతలు సిద్ధింపచేసే విధంగా మీ క్రియేటివిటీని ఉపయోగించి మీరు ఆ రకంగా చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఈ కర్కాటక రాశిలోకి పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి వ్యక్తిగత విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే ఎక్కువ శ్రమతో వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల అంటే విద్యాపరమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువ వీళ్ళు స్ట్రెస్ గురవ్వడం వల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గడం, దాంతోపాటుగా చేసే కార్యక్రమాల్లో రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం వల్ల ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉండడం, ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంత తగ్గుతుంది. తద్వారా వ్యక్తుల మీద కొంచెం తొందరగా కోపం రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మౌనం పాటిస్తూ, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తూ, సమయానికి ఆహార స్వీకరణ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గృహ వాతావరణంలో చికాకులు రాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, వారి దగ్గర సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ తొందరగా ఉద్వేగాలకు గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున మంచిగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు పెడతారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. వారితో కలిపి మీ యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకోవడం, మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉండడం, వారితో కలిపి మంచిగా ఈ రోజుని మీరు సద్వినియోగపరుచుకోవడం, అలాగే పెట్టుబడులు పెట్టిన వాటి మీద విషయాల్లో వాటి యొక్క డెవలప్మెంట్కి సంబంధించి మంచి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించిన విషయాలు మీకు ఆనందదాయకంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళడం, వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఎదురు చూసిన ఫలితాలు, ఎదురు చూస్తున్న ఆశావాహకంగా మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి.
అమ్మ మరి కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చాలా అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా గృహ వాతావరణం మీకు చాలా వరకు ప్రశాంతమైన అవకాశాలు ఇవ్వడం, అలాగే కుటుంబంలో ముఖ్యంగా తండ్రితో కానీ పెద్దలతో కానీ మంచిగా చర్చించి మీ అభివృద్ధి విషయంలో, అంటే మీరు ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన విషయాలలో వీరి సహాయ సహకారాలతో, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల సహకారంతో మీకు ఒక మంచి ఫలితం కానీ నిర్ణయం కానీ రావడం, అంటే మీరు ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన విషయాలలో దానిలో వీరి యొక్క సహకారం అనేది అధికంగా ఉంటుందన్నది ఒకటి గమనించుకోవాలి. అలాగే గృహ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండడం, కుటుంబ సభ్యులందరితో కలిపి ఈ రోజును చాలా చక్కగా గడపడం అనేది, ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం అనేది, వృత్తిలో శ్రమ బాధ్యతలు పెరిగినా కూడా మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. తులారాశి. అమ్మ తులారాశి వరకు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలకి ప్రయాణాలు ఉంటాయి. అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్కి సంబంధించిన జర్నీస్ అనేవి ఒకటి. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా చక్కగా ఉండడం, ఆ ఆధ్యాత్మిక ఆలోచనలలో కూడా మీరు చాలా ఇష్టపడే వ్యక్తుల సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలని చాలా ఎక్కువగా చేయడం, అంటే స్త్రీల సహకారంతో కావచ్చు, మీ వ్యక్తిగత నిర్ణయాలతో కావచ్చు, ఆకస్మికంగా ఆ స్థాయిలో ఉండే వ్యక్తుల్ని మీరు గుర్తించి గౌరవించడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాని పరంగా ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా చేసి ఆధ్యాత్మిక ప్రయాణాల్లో భాగంగా వ్యక్తుల్ని గుర్తించి గౌరవించడానికి, వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజుని చెప్పచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడడం, తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తగ్గడం వల్ల కొంత నిస్త్రాణగా భావించడం, మానసిక ప్రశాంతత తగ్గడం, మనోవ్యాకులత లాంటివి ఏర్పడడం, ఎంత కష్టపడ్డా తగిన ప్రతిఫలం రావటం లేదే అన్న భావన అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా, మీ యొక్క భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, అంటే సమయానికి వాళ్ళు మీకు ఇచ్చే సలహాల వల్ల వీలైనంత వరకు ఈ సమస్యల్ని, అంటే అసంతృప్తిని, మనోవ్యాకులతని మొదలైన వాటిని అధిగమించే విధంగా వారి యొక్క సలహాలతో, మంచి మాటలతో మీరు సమస్యను అధిగమించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి. ఈరోజు ధనుసు రాశి వారికి మరి ఎలా ఉందండి? ధనుసు రాశిలో నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వారికి ఈ రోజున మీ యొక్క ముఖ్యమైన విషయాల్లో, అంటే భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో చర్చించే విషయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కొంత గందరగోళానికి లోను కాకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో పరిచయాలు, నూతన పరిచయాలు, వాటితో పాటుగా కళారంగంలో ఉండే వారికి అనుకూలతలు, మీలో ఉండే ప్రతిభకి గుర్తింపు, గౌరవం, దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు, మీరు పోటీలలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి, మానసిక ప్రశాంతత పెరగడానికి మొదలైన వాడు, అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో ప్రయాణాల కొరకు, అది కూడా విదేశీ సంబంధ ప్రయాణాలు, ఆహ్వానాల కొరకు, వ్యక్తుల్ని కలవడం కొరకు కొంత ఖర్చు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ఈ మకర రాశిలో ముఖ్యంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా మకర రాశిలోకి వస్తాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున పోటీలలో విజయాన్ని సాధించే విధంగా ఎక్కువ కష్టపడి వాళ్ళు ముందుకు పెడతారు. శత్రువుల మీద విజయం సాధించే విధంగా కష్టపడతారు. రోగనిరోధక శక్తి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క వృత్తిపరంగా స్త్రీలతో, అంటే సాటి వ్యక్తులతో విభేదాలు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ముఖ్యంగా కనబడుతుంది. వృత్తికి సంబంధించిన విషయాలలో, సంతానం సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, వాటికి సంబంధించిన విధంగా స్త్రీలతో అభిప్రాయ భేదాల విషయంలోనూ ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకుంటూ సమస్య రాకుండా
వీళ్ళంత మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలకి అవకాశం అనేది తగ్గుతుంది. అలాగే రుణములు చేసైనా సరే పాత వేదన ఉంటే వాటిని తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే మీ యొక్క అప్పులు ఏదైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలతలు అనేది అధికంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ రోజున వాళ్ళకి సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడులు పెట్టిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలకి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీకు ఎక్కువ అంటే ఏదైనా ఆకస్మికంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలు అంటే ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు కానీ, తండ్రికి సంబంధించి పెద్దలు, గుర్తింపు, గౌరవం, సామాజిక సేవ మొదలైన విషయాలలో ఆకస్మికమైన లాభం అనేది కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అంటే మిశ్రమ ఫలితాలు విద్యాపరంగా విద్యార్థులకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ కష్టపడి ఆశించిన ఫలితాలు సాధించే విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నది ఒకటి గుర్తుంచుకోవాలి. జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తప్పనిసరిగా హైగ్రీవాయ అనే మంత్రాన్ని పఠించాలి. మొదలైనవి చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణం, ప్రయాణాలు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తూ ముందుకు పెడుతుంది. దైవబలంతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో, సోదరి వర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ వారి యొక్క అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటే నూతన వ్యక్తుల పరిచయాల వల్ల వస్తువులు జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే కొత్త పరిచయాలతో కొంత జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా సోషల్ మీడియా మొదలైన వాటిల్లో కొత్త పరిచయాల విషయంలోనూ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా చక్కగా అధిగమించగలుగుతారన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అమ్మ ద్వాదశ